నమస్తే కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను శీలా. ఇవాల్టి మన టాపిక్ హౌ టు మార్కెట్ అవర్ సెల్ఫ్స్. చాలా మంది నేను అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోయాను, నేను అనుకున్నంత పేరు నాకు రాలేదు, అలాగే తాము ఎంత కష్టపడ్డామో దానికి తగిన ఫలితం రాలేదు అని బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా మనలో ఉన్న టాలెంట్ని మనం గుర్తించి దానికి తగిన విధంగా మార్కెటింగ్ చేసుకోగలిగితే మనం జీవితంలో ఎత్తుకు ఎదగొచ్చు అంటున్నారు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ల రాఘవేంద్ర గారు. మరి అది ఏ విధంగా అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. అలాగే ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్. హలో సార్. వస్తువులకు మార్కెటింగ్ చేయడం విన్నాం మనం, కానీ మనుషులని మార్కెటింగ్ చేసుకోవడం వాళ్ళకు వాళ్ళు అంటే ఏంటి? అవును, నిజానికి ఎవరైనా ఒక స్కూల్ పెడుతున్నారు అనుకుందాం, లేదా ఏదైనా ఒక క్లాత్ షోరూమ్ పెట్టినారు అనుకుందాం, వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటంటే పబ్లిసిటీ చేస్తారు. మేము పలానా స్కూల్ పెడుతున్నాము, మా గొప్పతనం ఇది, మా స్పెషాలిటీస్ ఇది అని చెప్పి బ్రోచర్లు వేస్తారు, టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, పేపర్ యాడ్స్ ఇస్తారు, XYZ అని ఇస్తారు, పబ్లిసిటీ ఇస్తారు. పబ్లిసిటీ తర్వాత మార్కెటింగ్ ఉంటుంది. ఎవరైనా సరే తమ వస్తువుల్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు చేసే పబ్లిసిటీ అండ్ మార్కెటింగ్ అనేది ఎలాగైతే ఉందో, అట్లాగే మనం కూడా ఒక ఇండివిజువల్గా ఒక వ్యక్తి కూడా తన టాలెంట్స్ని మార్కెట్కి పబ్లిసిటీ చేసుకోలేకపోతే ఇందాక మీరు చెప్పినట్టుగా తాను అనుకున్నంత ఫలితం దక్కకపోవడము, తాను సంపాదించాల్సినంత దానికన్నా తక్కువ సంపాదించడము. అందుకే చాలామంది చూస్తుంటాం మనం. ఒక 12 ఏళ్ళలో 14 ఏళ్ళలో కెరీర్ అయిపోతుంది, వాడు ఎప్పుడు నీరసంగా నిరాశగా గడ్డం పెంచుకుని చాలా బాధగా శూన్యంలోకి దిక్కులు చూస్తుంటాడు. ఏందిరా నీ బాధ అంటే చెప్పేది ఏంటంటే, మనం అనుకున్నంత సంపాదించలేకపోతాం అన్న, మనం టాలెంట్ ఉంది కానీ నాకు అసలు గుర్తించట్లేదబ్బా, అసలు నా టాలెంట్కి సరిపడా జాబ్ ఇది కాదనిపిస్తుందబ్బా. అంటే నీకు ఉన్న స్కిల్స్కి, టాలెంట్స్కి, క్వాలిటీస్కి, కెపాసిటీస్కి సరైన మార్కెట్ వాల్యూ పొందలేదని తాత్పర్యం. మనం ఏం చేస్తాం, ఆ మార్కెట్ వాల్యూ పొందాలి, లేదా మనకి తగినంతగా మార్కెట్ వాల్యూని పెంచుకోగలగాలి, పబ్లిసిటీ చేసుకోగలగాలి. దీన్ని ఇంకొంచెం అర్థమే వాళ్ళు చెప్పాలంటే, నువ్వు సంపాదించాల్సినంత డబ్బు సంపాదించగలిగి, నువ్వు సంపాదించుకోవాల్సినంత పేరు సంపాదించుకోగలిగి, నువ్వు సంపాదించుకోవాల్సినంత స్టేటస్ని, డిగ్నిటీని, ఇతరత్ర వాటిని సంపాదించుకోగలిగే ఒక ఎన్విరాన్మెంట్లోకి నువ్వు వెళ్ళగలగడము అనేదే మార్కెటింగ్ అంటే అర్థం. ఎక్కువగా మనం నీలో ఉన్న టాలెంట్ నీకు తెలియదురా, ఎదుటివాడికి తెలుస్తుంది అని అంటూ ఉంటారు. మరి అలా కాకుండా మనలో ఉన్న టాలెంట్ మనమే గుర్తిస్తేనే మార్కెటింగ్ అంటే మనం బయట ఎక్స్పోజ్ అవ్వగలుగుతాం. మరి అది ఎలాగంటారు? నిజానికి ప్రతి వ్యక్తికి కూడా కొన్ని టాలెంట్స్ ఉంటాయి. చాలామంది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, నాకు టాలెంట్ లేవు అనుకోవడము, లేకపోతే కొంతకాలం జర్నీ అయిపోయిన తర్వాత ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో జాబ్ చేసేసిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే అబ్బబ్బా నా టాలెంట్స్కి సరిపడా కెరీర్లో నేను లేనురా అనుకోవడం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే 3 కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి, సాధారణంగా పిల్లలకు సంబంధించినంత వరకు అంటే చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు మన పిల్లల యొక్క టాలెంట్స్ ఏమిటో అవి ఏ విధంగా ఎక్స్ప్లిసిట్ అవుతున్నాయో అంటే బహిర్గతం అవుతున్నాయో తెలుసుకోవాల్సిన ప్రాథమికమైన బాధ్యత తల్లిదండ్రులదే. నీకు 3 పిల్లలు ఉండొచ్చు, 2 పిల్లలు ఉండొచ్చు. ఆ పిల్లలు ఒక్కొక్కడు మ్యాథమెటిక్స్ బాగా చేస్తే, ఒకడేమో హ్యుమానిటీస్ బాగా చేస్తుంటాడు, ఒకడేమో నలుగురిలోనూ కలిగిపోయి తిరుగుతూ ఉంటే, ఒకడేమో ఇంట్లో కూర్చుని గది తలుపులు వేసుకుని చదువుకుంటూ ఉంటాడు. ఇలా గది తలుపులు వేసేసుకుని ఒంటరిగా కూర్చుని చదువుకునేవాడు గొప్పవాడే. నలుగురితోటి తిరుగుతూ వాడితోటి వాడితోటి మాట్లాడుతూ ఉన్నవాడు గొప్పవాడే. అందులో చూడండి, కొంతమంది పిల్లలు డిగ్రీ చదువుతున్నారు అనుకుందాం, 2 పిల్లలు మనకి, వాళ్ళు కొంతమంది ఆ వీధిలో ఉన్న మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్కడు వీడి ఫ్రెండ్ అవుతుంటాడు. అసలు ఇంకొకడికి వాడు 5 ఏళ్ళ నుంచి అదే ఇంట్లో ఉంటాడు, కానీ వాడికి అసలు పక్కింటి వాడికి పేరు కూడా తెలియదు. ఇలా పుస్తకాల పురుగ్గా ఉన్నవాడు ఏ ప్రొఫెసరో ఏ రీసెర్చ్ వైపు వెళితే బాగుంటుంది అని ఆ టాలెంట్ని తల్లిదండ్రులు గుర్తించాలి. ఇలాగా వీధిలో ప్రతి ఒక్కరితోటి మాట్లాడేవాడు ఏ రాజకీయాల వైపు, లేదు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని ఎగ్జిబిట్ చేయగలిగిన టీమ్ లీడర్ లాంటి వాటి వైపు, ఇంకొంచెం సింపుల్ చెప్పాలంటే ఏ LIC డెవలప్మెంట్ ఆఫీసర్ వైపు వెళ్ళేలా వీడిని తీర్చిదిద్దగలగాలి. ఈ ప్రాథమిక బాధ్యత తల్లిదండ్రులదే. 2, కొంత జర్నీ అయిపోయిన తర్వాత 15
17 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇవాల్టి కాలమాన పరిస్థితుల్లో ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. నీ డ్యూటీ ఏమిటంటే నాలో ఉన్న టాలెంట్స్ ఏమిటి అని నువ్వు తెలుసుకోగలగడం. నీ టాలెంట్స్ ఏమిటో నువ్వు తెలుసుకోలేనప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రులు చెప్పక, టీచర్లు చెప్పక, నువ్వు తెలుసుకోక ఏమవుతుంది? ఇందని చెప్పినట్టుగానే 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసరికి వెనక్కి తిరిగి చూసుకుని నేను లతా మంగేష్కర్గా అద్భుతంగా పాటలు పాడి ఉండేదాన్ని అప్పట్లో కనుక అదేదో అప్పుడే గుర్తు సరిపో ఉండడమే. ఇక మూడవది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలుసుకోగలగడం. ఈ ప్రపంచంలో ఎవడి కర్మకి ఎవడు కర్త కాదు. నాకు సరైన జాబ్ రాలేదు, వచ్చిన జాబ్లో నాకు సరైన డబ్బులు లేవు, నేను అనుకున్నంత ఎత్తుకెదగలేకపోయాను, నేను అనుకున్నంత పేరు సంపాదించుకోలేకపోయాను అని ఎవరైనా అన్నారు అంటే అది దానికి వాళ్ళే కారణం, ఇంకెవ్వరు కారణం కాదు. ఓకే సార్, మనతో పాటు ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ డౌట్స్ అడిగి తెలుసుకుందాం. మీరు అడగండి. హలో సార్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీవిద్య, నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నార్మల్గా మార్కెటింగ్ అంటున్నారు కదా, ఈ టీచర్స్కి వీళ్ళకి మార్కెటింగ్ అవసరం లేదు, కాకపోతే క్రియేటింగ్ ఫీల్డ్ వాళ్ళకి చాలా అవసరం ఈ మార్కెటింగ్. సో వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవాలంటే మెయిన్గా న్యూస్ రిపోర్టర్స్, యాంకర్స్ అండ్ ఆర్టిస్టులకి. యాక్చువల్గా మీ క్వశ్చన్లో 2 పాయింట్లు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఎవరైనా తమ టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేసుకునే విధంగా మార్కెటింగ్ కావాలి. కాకపోతే ఏంటంటే నాన్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాడికి కాంపిటీషన్ తక్కువ అవ్వడము, కొన్ని రూల్స్ సెట్ ఫ్రేమ్ అయిపోయిన వాటిలోంచి మాత్రమే వర్క్ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది లేదేమో తప్ప మీరు అడిగినట్టుగా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకెక్కువ. ఉదాహరణకి మీరు ఇందానన్నట్టుగా కొంతమంది ఏమో ఎక్కడ వేసిన గొంగడనంటే అక్కడ ఆగిపోతారు, కొంతమంది ఏమో దూసుకెళ్ళిపోతూ ఉంటారు. సెంటీమీటర్ ఇస్తే చాలు కిలోమీటర్ దూసుకెళ్ళిపోతూ ఉంటారు. ఏం జరుగుతుంది సార్? చాలా చిన్న ఉదాహరణగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇద్దరు ఉన్నారు, ఇద్దరూ కూడా ఒకేసారి జాబ్లో జాయిన్ అయ్యారు. రిపోర్టింగ్లోనే అనుకుందాం, పోనీ ఉదాహరణగా తీసుకుందాం. మన ఆర్గనైజేషన్లో మనకన్నా హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఇచ్చిన అసైన్మెంట్ మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది ఒక వ్యక్తి చేశారనుకుందాం. రెండో వాడు అలా కాదు. ఆ అసైన్మెంట్ ఏది, ఎవరితో చేస్తున్నాను, ఈ అసైన్మెంట్ ఇంకా క్రియేటివ్గా ఏదైనా నేను ప్రజెంట్ చేయొచ్చా? మామూలుగా అయితే ఆర్గనైజేషన్ ప్రకారం ఇలా ప్రజెంట్ చేయమని చెప్పారు, ఫలానా ఏదో ఒక అన్నా హజారే ప్రోగ్రామ్ను ఏదో చేయమని చెప్పారు, కానీ దాన్ని ఇంకా ఏదైనా బాగా చేయొచ్చా? చేస్తే ఎలా చేయొచ్చు? డిఫరెంట్గా చేయాలంటే ఎలా చేయాలి? ఆ డిఫరెంట్గా చేసేందుకు నేను ఏం జాగ్రత్త తీసుకోవచ్చు? దీనికి కేవలం వీళ్ళని ఉదాహరణకి ఆ ప్రోగ్రామ్ సంబంధించిన ఎవరెవరినైతే నేను ఇంటర్వ్యూ చేసి సరిపోతుందో వాళ్ళనైనా కాకుండా ఇంకెవరైనా ఇంటర్వ్యూ చేయొచ్చా? డిఫరెంట్గా ఇంటర్వ్యూ చేయడానికి ఏం చేస్తాము అనే ఒక విభిన్న కోణంలో ఆలోచించగలిగిన చొరవ, ఉత్సాహము నీకంటూ ఉంటే నువ్వు మార్కెటింగ్ నేను అంతటి నువ్వే తెలుసుకోకుండా నీకు తెలియకుండా అవుతున్నట్లు లెక్క. అప్పుడు కొంతకాలం పోయేసరికి ఏమవుతుంది? ఉన్న ఆర్గనైజేషన్లో నువ్వేమో క్రియేటివ్ వ్యక్తిగా కనిపిస్తున్నావు, మిగతా వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండి కూడా గుమాస్తాలా ఉండిపోతున్నారు. కాబట్టి నిన్ను నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకోవడం జరుగుతుంది. అందులో నేను మొదటే చెప్పాను, అది నీ డ్యూటీయే, ఎవరో వచ్చి చెప్పరు.